మీరు కన్ఫ్యూజ్ చేయకండి మా పోనీ నీ ఊరు నడిపట్టులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఇంటి పేరు అప్పికొండ, ఇప్పుడే చూసాను అఖండ. ఎన్ని ఖండాలు తిరిగినా చూడలేము ఈ అఖండ మూవీ. మంచి మాటలు చెప్తారు గరికపాటి గారు, ప్రపంచం మొత్తం చూడాలని తీసి చూపించారు ఈ అఖండ బోయపాటి గారు. బోయపాటి గారు మీకు లేరిపోతే మీ మాసుకు రాడు సాటి. అందరూ కొడతారు సలం. మా బాలయ్య బాబు పట్టెలో త్రిశూలం పట్టి తిప్పుతాడు భయ్యా, గిర్ర 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 ప్యాన్ రెక్కలు తిరిగినట్టు. అబ్బాబా తలకాయలు లేచిపోతే భయ్యా. బోయపాటి గారు బాలకృష్ణ గారి కోసమే రాసుకుంటారు, ఏ డైలాగ్ రాసిన అంత బుర్ర పాటు చేశారు భయ్యా. బాలయ్య బాబు అక్కమ్మ గారి సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, కులం కోసం. ఏ కులం రాని ఇది ఎంతమంది జనాన్ని తీసుకొచ్చావనిసి కులం పేరు చెప్పి విడదీయాలని చూస్తున్నావా? అయితే విను, నాకున్న జాన సంపదలో బ్రాహ్మణ్ణి, ఐశ్వర్యంలో వైష్ణుని, మంచికి మాలని, మంచికి ఎదిరిస్తే ఎదురు తిరిగే మాతకిని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుని, నాయబ్రహ్మణ్ణి, కళ్ళు గీత కార్మికుని, ఆపదలు ఆదుకున్న ఎలమని, వ్యక్తిత్వంలో అమ్మని, పౌష్ణములో రెడ్డిని, అన్ని కులాలను ఆదరించే మీ హిందూపురం ఎమ్మెల్యేని. అది నందమూరి బాలయ్య. లక్ష్మీనరసింహ సినిమాలో కూడా ఒక డైలాగ్ చెప్తాడు, నారాయణ స్వామి, కుమారస్వామి, సీతారామ స్వామి, వెంకట స్వామి, సత్యనారాయణ స్వామి అనేసి 5 కొడుకులు పుట్టి చచ్చిపోతే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మరీ మొక్క పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీనరసింహ స్వామి అని. తమన్నా, నందమూరి తమన్నా. బుర్ర పాడైపోతాయి, చెవులు బొక్కడిపోతాయి, గాలి పీల్చుకోలేము, బతకలేము రా భయ్యా. బుర్ర పాడు. నందమూరి తమ్మనమ్మ బుర్ర బద్దలు తెంగాడని అందరికీ బుర్ర పాడు చేస్తాడు. తమనే బుర్ర పాడు చేశాడు అంతే. జై బాలయ్య, జై బాలయ్య. రేటింగ్ కావాలన్నా నా తొడ మీదట్టో ఈ సినిమా సూపర్ హిట్ అంతే, అదే రేటింగ్. బాలయ్య బాబు బోయపాటి అంటేనే సూపర్ బ్లాక్ బస్టర్ మూవీలు అంతే. అన్నా ఈ సినిమా ఆపడానికి చాలా టీములు దిగాయంట, కానీ గెలిచే టీము బోయపాటి గారు బాలయ్య బాబు టీమే గెలిచింది అంతే. అఖండ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. ఇంకా జనాలందరూ ఇంకా రావాల్సిందే థియేటర్కే.